ఐపాడ్ల మోసం. ఐప్యాడ్స్ అయితే మాకు కొలీగ్ అమ్మాయి ఆన్లైన్లో చూసిందన్నమాట. ఆన్లైన్ అంటే ఇదే ఫేస్బుక్, ట్విట్టర్ అందులో వస్తాయి కదా. టిక్ టాక్ స్క్రోల్ చేసేటప్పుడు నార్మల్గా ఈ యాడ్స్ వస్తాయి కదా. అది చూసి 10 BDకి 20 BD ఇట్లా 20 BDకి ఒక ఐప్యాడ్ వచ్చింది అన్నమాట ఆఫర్. అరే ఇంత తక్కువ ఉంది కదా, అల్లునికి తీసుకోవచ్చు కదా అని చేసింది అన్నట్టు. ఆర్డర్ చేసినాక ఏమైంది, ఓకే వచ్చింది. దాంతో ఏమైంది, నేను రిసిప్ట్ ఏమి ఇవ్వమన్నారట. బిల్లింగ్ రిసిప్ట్ ఏమి ఇవ్వం, వారంటీ కూడా ఏమి ఉండదు అనేసరికి ఇదేమనుకుంది, అరే తక్కువ ప్రైస్కి వస్తుంది కదా ఏదైతే తీసుకున్నాక దానికి ఏమి ఇచ్చారు, ఐప్యాడ్ ఇచ్చారు, ఐపాడ్ కవర్, అడాప్టర్ అండ్ చార్జర్ అండ్ iPhone 4ది చార్జర్ ఇంకోటి ఇచ్చారు, కేబుల్ అంతే. చూసిన తర్వాత మేబీ ఎవరిలో అనుకున్నాను, తీసుకున్నాను. చెక్ చేసి చూస్తే నాకు ఇది అంత అనిపించలేదు, ఒరిజినలే కాదు, ఇట్లా ఉంటుంది కదా భయ్యా అని నాకు పెట్టి చూసేసరికి ఓకే ఇంటర్ఫేస్ అనేది మంచిగానే ఉంది, ఐప్యాడ్కి ఎలా ఉంటుందో అలానే. తర్వాత ఏమైంది, నాకు కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత డౌట్ కాదు, నాకు కూడా అనిపించింది మంచిగా ఉంది, కెమెరా క్వాలిటీ ఓకే, స్క్రీన్ టచ్ ఎక్స్పీరియన్స్ కూడా ఓకే, బాగానే ఉంది, సేమ్ ఒరిజినల్ లానే ఉంది. సరే డాడీకి చెప్పినా, డాడీకి యూజ్ అవుతుంది కదా, మన ఎడిటింగ్ కొంచెం దాంట్లో వేసుకోవచ్చు, పెద్దగా ఉంటుంది, ఏ మొబైల్ వేద్దాం, ప్రైస్ కూడా తక్కువనే చెప్పా. చూసి మా డాడీ కూడా బాగానే ఉంది, ఆర్డర్ చేస్తుంది అని అనుకున్నాం. తర్వాత అదే రోజు మా అరబ్ కొలీగ్ ఉండే అని చెప్పి అన్నట్టు, ఎట్లుండే మా సూపర్వైజర్ కూడా ఉన్నాడు, నేను కూడా ఒకటి తీసుకుంటాను. అరే మా వంతున్నది కొలీగ్తో నువ్వు కొంచెం అంత మాట్లాడు, బేరం చెయ్యి, తక్కువ అయ్యేటట్టు చూడు, అది ఇది 3-4 తీసుకున్నావు అని చెప్పు, తక్కువ వేయని మాట్లాడితే వీడు తావుడు స్టార్ట్ చేసిండు. అట్లా నువ్వు బిల్లు ఇస్తాలి వాట కదా, అది ఇది ఎందుకు ఇయ్యో, ఏ రకంగా ఇయ్యో అనేసరికి దానికి డౌట్ వచ్చింది. నాకు కూడా డౌట్ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే, వీడు ఏం చేసిండంటే, ఏదైతే ఐక్లౌడ్ ఇచ్చిండు దానికి ఐక్లౌడ్ లాగిన్ అందాయి ఉంది, సరే అది ఎందుకు లాగౌట్ చేసాను నేను అన్నానంట. నీ డేటా అంతా వాడు చూడొస్తుంది, ఎందుకు ఐక్లౌడ్ లాగిన్, నువ్వు ఇంకోటి ఎంటర్ చేసుకోదా అని లాగౌట్ చేసిన తర్వాత వేరే కొన్ని కొత్త క్రియేట్ చేసుకున్నాను ట్రై చేస్తే ఇలా క్రియేట్ అవుతలేదు, ఎర్రర్ వస్తుంది. దానిలో ఏముందంటే చాలా టైమ్స్ ఎవరో ఆల్రెడీ తీసుకున్నారు, మళ్ళా రిటర్న్ ఇచ్చినట్టున్నారు, అది క్రియేట్ అయితేనే లేదు. వాడిని అడిగితే మళ్ళీ క్రియేట్ కాదు, మీ వచ్చింది లాగిన్ ఉండాలి, మీరు ఎందుకు లాగౌట్ చేసారు ఏంటంటే నేను లాగిన్ అని వాడు. అవసరం లేదు, అట్లయితే వాపస్ తీసుకో, నేను తీసుకొని వాపస్ వాడు. వేడిగా మా వాడు ఉండి అరబ్ ఉండి ఫ్రెండ్, ఎందుకు తీసుకో, ఏ రకంగా తీసుకో అది ఇది మాట్లాడితే లాస్ట్కి వాడేమన్నాడు, ఇంకోటి ఉంది ఐప్యాడ్ 6 అది తీసుకో, ఈ ప్రైజ్లో 35 BD, అందులో లాగిన్ చేసుకోవచ్చు, ఓన్ లాగిన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు అని. అంటే ఇక్కడ ఫ్రాడ్ ఏంటంటే, కొన్ని ఇట్లనే అలవాటు చేసి తీసుకున్న తర్వాత పని చేయకపోతే అలా పని చేయదు, ఇట్లా రిటర్న్ కావాలంటే తీసుకో అని అట్లా చేయించి మళ్ళీ దానిలో ఏదో ఇష్యూ ఉంటే మళ్ళీ ఇంకోటి తీసుకుంటట్టు చేసి సీల్ చేస్తారు అన్నట్టు. ఇన్ని రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి ఇది ఐప్యాడ్లో. అందుకే తక్కువ వచ్చిందని ఐప్యాడ్ కానీ ఐఫోన్ కానీ యాపిల్కి సంబంధించినవి ఎంత తక్కువ వచ్చినా బయట అసలు తీసుకోకూడదు, ఏ గల్ఫ్ కంట్రీ అయినా ఎక్కడైనా. ఇందులో చాలా ఫ్రాడ్స్ ఉంటాయి. ఈవెన్ నేను అన్ని చెక్ చేసిన, ఈవెన్ సాఫ్ట్వేర్ దాని సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసిన యాపిల్ సైట్లో అది ఒరిజినల్. బట్ ఏమైతే తెలుసా, ఓకే బయట పరంగా అయితే ఒరిజినల్, లోపల ఉన్న పార్ట్స్ అనేవి ఒరిజినల్ ఆ ఫేక్ అని నీకు ఐడెంటిఫై చేయడం అలా కాదు,
చేసిన యూజ్ ఉండదు ఈ తర్వాత. ఓకే, కొంచెం చూసి తీసుకోండి.